2019కి కంపెనీ స్టార్ట్ చేసి 1 year అవుతాను. ప్రాజెక్ట్స్ లేవు, సర్వైవల్ చాలా కష్టంగా ఉంది. ఈ సిచ్యువేషన్ తెలిసిన మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేశాడు. మోహన్, ఈ పర్సన్ కమిషన్ బేస్లో నీకు ప్రాజెక్ట్స్ ఇస్తాడు, ఆర్ వెబ్ డిజైన్ ప్రాజెక్ట్స్, వెబ్ డిజైన్ ప్రాజెక్ట్స్, ఆర్ SEO ప్రాజెక్ట్స్, ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ పర్సన్ని నేను నమ్మడం వల్ల నాకు 50,000 రూపీస్ లాస్ అయింది. కానీ నిజమేంటంటే ఆ పర్సన్ని నమ్మి నేను 50,000 రూపీస్ లాస్ అవ్వడం వల్ల 5 lakhs రూపీ లాస్ నుండి బయటపడ్డాను. 2019 మేలో చేతిలో రూపాయి లేదు, ఒక కేజీ బియ్యం తీయడానికి డబ్బులు లేదు. ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తే చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి అన్న ఐడియాతో కంపెనీ స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు అర్థమైంది ఏంటంటే మన ఫ్యామిలీనే మనం సరిగా చూసుకోలేకపోతున్నామే అని ఒక బాధ, కోపం, అసహ్యం వేసింది నాపైన నాకే. కంపెనీ క్లోజ్ చేసి జాబ్కి వెళ్ళిపోదాం, అట్లీస్ట్ మన ఫ్యామిలీనే మనం హ్యాపీగా చూసుకుందాం అనే డెసిషన్ తీసుకున్నాను. ఆ నైట్ నేను చదివిన ఒక్క బ్లాగు, అంటే SEO క్లయింట్స్ని ఎలా తీసుకురావాలని నా బ్లాగు నా కంపెనీ డైరెక్షన్ని మొత్తం చేంజ్ చేసింది. కానీ అక్కడితో ప్రాబ్లం ఆగలేదు, అగైన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ నేను చేసిన మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ నుండి మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా చూసుకోవచ్చు. ఆర్ నేను ఎలా అయితే SEO క్లయింట్స్ని తీసుకొచ్చుకున్నానో ఒక బ్లాగ్ ద్వారా, ఆ మెథడ్ మేబీ మీ బిజినెస్కి ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూసుకోండి. హాయ్, దిస్ ఈస్ మోహన్ కృష్ణ చలాటూరు, ఫౌండర్ ఆఫ్ ఇండుమాల్. వెబ్ డిజైన్ ప్రాజెక్ట్స్ అండ్ SEO ప్రాజెక్ట్స్ రావట్లేదు. సో చాలా డిఫికల్ట్గా ఉన్న సిచ్యువేషన్. ఆ టైంలో మా ఫ్రెండ్, హైదరాబాద్లో నాకు ఫ్రెండ్ కాల్ చేశాడు, మోహన్ రేపు హైదరాబాద్కి రా, ఒక పర్సన్ నేను పరిచయం చేస్తాను, ఆ పర్సన్ నీకు చాలా హెల్ప్ అవుతాడు. ఆ పర్సన్ వచ్చి తనకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, లైక్ కన్స్ట్రక్షన్ బిజినెస్లోను, చాలా స్కూల్స్, చాలా హాస్పిటల్స్, వీటిలో చాలా తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేబీ తను నీకు హెల్ప్ అవుతాడు అన్నట్టుగా అన్నాడు. ఆ రోజు నైట్ తిరుపతి నుండి బస్ బుక్ చేశాను, హైదరాబాద్కి వెళ్ళాను. మార్నింగ్ 11:30కి మీటింగ్. ఎక్కడంటే మైత్రివనం కేఫ్ కాఫీ డేలో మీటింగ్ అనమాట. సో నేను, నా ఫ్రెండ్ సుమంత్ అండ్ ఆ ఫ్రెండ్ అండ్ ఆ పర్సన్, సో మొత్తం 4 కేఫ్ కాఫీ డే మైత్రివనంలో కూర్చోన్నాం అనమాట. సో మొత్తము నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో లైక్ మనం వెబ్ డిజైన్ చేస్తాము, ఆర్ SEO చేస్తాము అన్నట్టుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే చేస్తున్నామో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని రిజల్ట్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో తను ఓకే, సో మీ దగ్గర మంచి స్కిల్ ఉంది అన్నట్టుగా అంత బాగానే మాట్లాడాడు అనమాట. తర్వాత ఇలా స్టార్ట్ చేశాడు అనమాట. సార్ నాకు చాలా పరిచయాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానివ్వండి, హాస్పిటల్స్, స్కూల్స్, వీటిలో అన్నట్టుగా అన్నాడు. నేను ప్రాజెక్ట్స్ తీయిస్తాను, మీకు SEO ప్రాజెక్ట్స్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ కానీ నేను తీయిస్తాను, కమిషన్ వచ్చి నాకు 50% కావాలి అన్నట్టుగా అన్నాడు అనమాట. సో నేను వచ్చి 50% కాదు, అది నెగోసియేషన్ అంతా అయ్యింది, 20% అన్నట్టుగా అన్నాడు అనమాట ఫైనల్గా. ఓకే అంటే ఒక పర్సన్ ఖచ్చితంగా తన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా ఉంటేనే ఆ విధంగా నెగోషియేట్ చేయగలుగుతాడు. తన దగ్గర స్టఫ్ ఉంది, అందువల్ల అంత డిమాండ్ చేస్తున్నాడు అన్నట్టుగా నేను అనుకున్నాను. బట్ నేను నెగోషియేట్ చేసి 20% క్లోజ్ చేశాం. బట్ ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్ అనేది 1 lakh అబోవ్ ఉంటే 20% కమిషన్, 1 lakh బిలో ఉంటే ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఓన్లీ 10% మాత్రమే కమిషన్. సో ఇవి మాట్లాడుకున్నాము. సో తను లాస్ట్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, సరే ఈ వీక్ నాకు కస్టమర్స్తో మీటింగ్స్ ఉన్నాయి, సో నేను మాట్లాడిన తర్వాత నేను చెప్తాను, తర్వాత మీరు రండి, మనం మాట్లాడుకుందాము, మనం కస్టమర్ దగ్గర ప్రాజెక్ట్ తీసుకుందాం అన్నట్టుగా అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనమాట. ఓకే, మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, నేను బయటకు వచ్చాను. సో నేను, మా ఫ్రెండ్ సుమంత్, నేను సుమంత్ అన్న, సుమంత్ ఒక 1 year చాలా కష్టపడ్డాము, దారులు మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్నాము. సో ఇప్పుడు కరెక్ట్గా దేవుడు మనకి ఒక దారి చూపించాడు. ఈ పర్సన్ కానీ మనకి ప్రాజెక్ట్స్ కానీ వాటెవర్ తను మాట్లాడుతున్నాడో ల్యాక్స్లో, ఆ విధంగా వస్తే మనము నిజంగా సెట్ అయిపోవచ్చు కదా అన్నట్టుగా అన్నాడు. సో ఓకే, అంతా మంచి జరుగుతుంది మోహన్ అన్నట్టుగా అన్నాడు. సో ఓకే, అది అయిపోయింది. ఒక 1 week తర్వాత ఆ పర్సన్ కాల్ చేశాడు అరౌండ్ 5కి, సార్ మీరు రేపు మార్నింగ్ హైదరాబాద్లో ఉండాలన్నట్టుగా అన్నాడు అనమాట. సో నేను వెంటనే ఇంకా ఇమీడియట్గా అంటే బస్సు బుక్ చేసుకోమన్నాను, ట్రైన్లో రావడానికి కుదరదు, ఇంకా బస్సు బుక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళాం అనమాట. వెళ్ళేసి క్లయింట్ దగ్గరికి వెళ్ళాం, అంటే ఒక పెద్ద స్కూల్ అనమాట. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో నేను, ఆ పర్సన్ ఇద్దరు మాత్రం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్సిపల్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. సో వాళ్ళు ఏదో టాపిక్ మాట్లాడుతున్నారు, వెబ్ డిజైనింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడడం లేదు. జస్ట్ అండి ఇలా మా ఫ్రెండ్ మోహన్ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేశారు, నేను హాయ్ చెప్పాను, సో తను హాయ్ చెప్పాడు, అంతే. ఎలాంటి డిజైన్ డిస్కషను వీళ్ళంతా ఏం జరగలేదు. సో అగైన్ వచ్చేసాం అనమాట. వచ్చేసి సార్ నేను తర్వాత మాట్లాడతాను తనని, సో సిచ్యువేషన్ ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఏదో చెప్పాడు. సరే నేను వచ్చేసాను అనమాట. అగైన్ నేను బ్యాక్ టు తిరుపతి. అగైన్ 2 days తర్వాత కాల్ చేస్తాడు. సో కాల్ చేసిన తర్వాత అగైన్ నేను వెళ్ళిన వెంటనే ఇంకో కస్టమర్ దగ్గర అనమాట. అక్కడ కూడా జస్ట్ హాయ్ అని చెప్పడం మాత్రమే, వాళ్ళ టాపిక్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓకే సార్, నేను జస్ట్ మిమ్మల్ని ఒక పర్సన్ ఉన్నాడు అని చూపిస్తాను, నేను తర్వాత మాట్లాడుకుంటాను అన్నట్టు కథలు చెప్పాడు. ఓకే అన్నట్టుగా నేను అనుకున్నా. ఇలానే కొన్ని రోజులు జరిగింది. ఒకరోజు కాల్ చేశాడు, 5:30 అవుతుంది టైము, సార్ మీరు రేపు ఖచ్చితంగా రావాల్సిందే, సో 11కి అంతా ఇక్కడ ఉండాలి మీరు అన్నట్టుగా అన్నాడు. ఏం సార్, ఏం క్లయింట్ సార్ సంథింగ్ అన్నట్టుగా అన్నాడు. లేదు సార్, ఒక క్లయింట్తో ఆల్రెడీ మాట్లాడేశాను మొత్తము, సో మీరు రేపు వచ్చి చెక్ తీసుకోవడం మాత్రమే మీ పని అంతే అన్నాడు.
అసలు ప్రాజెక్ట్ ఏంటి సార్, అసలు ఏమి అంటే, సార్ మీరు ఫస్ట్ రండి, మనం వచ్చిన తర్వాత మాట్లాడదాం, రేపు ఖచ్చితంగా మీరు చెక్తోనే వెళ్తారు, ఇది నా అష్యూరెన్స్ అన్నట్టుగా అన్నాడు. సరే, నాకు ఒక పక్క హోపు, ఒక పక్క కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సర్వీస్ చేస్తాను అనే కొటేషన్ ఇవ్వాలా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఏం అవుట్పుట్ ఇస్తాను, నేను ఏం సర్వీస్ ఆఫర్ చేస్తాను, నా స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత అమౌంట్ వస్తే మనకి ఓకే. ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళాము. సో నన్ను బయట కూర్చొని పెట్టాడు, ఈ పర్సన్ మాత్రం లోపలికి వెళ్ళాడు, మాట్లాడిన తర్వాత సార్ ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దాం సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. ఎవరితో లోపల మీట్ అయ్యాడంటే కస్టమర్ యొక్క పిఏతో అనమాట. ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ యొక్క పిఏ. సో వాళ్ళకి ఏమంటే ఆక్వా బిజినెస్లు, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇవి ఉన్నాయి. సరే, ఆఫ్టర్నూన్ లంచ్ అన్నారు కదా, ఓకే అన్నట్టుగా అన్నా. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, సార్ అతను పిఏ కదా, సమ్ కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సార్ అన్నట్టు. ఎంత సార్ అన్న, 10,000 అన్నట్టుగా అన్నాడు. సో మనం ఇప్పుడు 5,000 ఇద్దాము, రిమైనింగ్ 5,000 అనేది మనము చెక్ తీసుకున్న తర్వాత కావాలంటే మనం సెండ్ చేద్దాం సార్, ప్రాబ్లం లేదు, నేను మాట్లాడుకుంటాను అన్నట్టుగా అన్నాడు అనమాట. ఓకే, నేను నమ్మాను. ఆ టైంలో డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాం, నేను, కస్టమర్ యొక్క పిఏ అండ్ ఈ పర్సన్. అండర్ ద టేబుల్ 5,000 రూపీస్ ఇచ్చాం అనమాట. అతను అన్నాడు, ఓకే సార్ పని అయిపోతుంది సార్ అని. సో నాకేం కన్ఫ్యూజన్ అంటే, నేను నా వర్క్ ఆర్ నా స్కోప్ ఆఫ్ వర్క్ నేను ఏం చెప్పకుండా నేను, ఫర్ ఎగ్జాంపుల్ తను 2 lakhs రూపీస్ చెక్ ఇస్తా అని చెప్పాడు. ఆ 2 lakhs రూపీస్ దేనికి? నేను వెబ్ డిజైన్ చేయాలన్నా, ఆర్ ఎస్ఈఓ చేయాలన్నా, ఇంకేం చేయాలా? నాకేంటంటే మా అమ్మ ఒక మాట అనేది, మనల్ని ఎవరైనా మోసం చేసినా పర్లేదు, మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటోడిని ₹1 కూడా మోసం చేయకూడదు అని చెప్పేది. ఆ వర్డ్ ఇప్పటికీ నా మైండ్లో ఉంటుంది. ఒక పర్సన్ నమ్మి మన దగ్గర ₹1 ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ రూపాయికి మనం న్యాయం చేయాలి, మోసం చేయకూడదు అన్నది నా మైండ్లో స్టిక్ అనేది. ఈ పర్సన్ చేసే చేష్టలు చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. సరే, 5,000 రూపీస్ పే చేసాము. ఓకే, తను ఏమన్నాడు అంటే, సరే మీరు వెళ్ళిపోండి, నేను కాల్ చేస్తాను అన్నట్టుగా అన్నాడు పిఏ. సో ఈవినింగ్ నాకు ఈ పర్సన్ కమిషన్ బేస్లో వెళ్తున్నారు, ఆ పర్సన్ కాల్ చేశాడు. సార్ వాళ్ళ బాస్ ఊర్లో లేడు, సో నెక్స్ట్ వీక్ వస్తాడంట, వచ్చిన తర్వాత చెక్ 2 lakhs రూపీస్ ఇస్తాను చెప్తున్నారు సార్ అన్నాడు. నేను అప్పుడు కూడా అడిగా, సార్ మనం ఎలాంటి కొటేషన్ లేదు, ప్రపోజల్ ఇవ్వలేదు, ఎట్లా సార్ అంటే, సార్ అవంతా మీరు ఆలోచించొద్దండి, ఫస్ట్ అమౌంట్ మన చేతికి రాని, తర్వాత మన డిస్కషన్ ఏముందో మనం చేసుకుందాం అన్నట్టుగా అన్నాడు. సరే, నాకేంటి, మన సిచ్యువేషను ఇలా ఉంది, అమౌంట్ చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిలో ఉన్నాం. వాట్ ఎవర్ తను ఇస్తాడో దానికి మనం కష్టపడో, మనకు తెలిసిన వర్క్నో తెలియని వర్క్ అయితే నేర్చుకోనైనా ఆ అమౌంట్కి మనం సాటిస్ఫై చేసేద్దాం. సో ఖచ్చితంగా మనం ప్రాజెక్ట్ తీసుకుందాము అన్నట్టుగా అనుకున్నాం. ఓకే, నేను బ్యాక్ టు తిరుపతి అనమాట. అగైన్ ఒక 2 days తర్వాత కాల్ చేశాడు. సార్ మనం ఫస్ట్ టైం ఒక స్కూల్కి వెళ్ళాం కదా, ఆ స్కూల్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యేలాగుంది, అంటే డెసిషన్ మేకర్ గుంటూరులో ఉన్నాడు, ఆ పర్సన్ మీట్ అవ్వాలా, అక్కడ మనం కమిషన్ కొద్దిగా ఇవ్వాల్సి వస్తుంది సార్ ఆ పర్సన్ కూడా అన్నాడు. ఓకే, సో నేను చేశానంటే, ఎందుకంటే నేను ఎందుకు కమిషన్ ఓకే అని చెప్పానంటే, నేను వర్క్ చేసిన బిఫోర్ ఇండస్ట్రీ ఏంటంటే, సో ఇట్లా కమిషన్లు అండర్ ద టేబుల్ అని జరుగుతాయి. సో అందువల్ల నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, దానివల్ల ఓకే ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టుగా నమ్మాను. అగైన్ 10,000 రూపీస్ సెండ్ చేశాను అనమాట. సెండ్ చేస్తే సో తను వెళ్ళాను, ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడో లేదో నాకు ఎప్పటికీ గుర్తులేదు. ఇంకోటి ఏంటంటే, వచ్చిన ప్రతిసారి హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి ఒక మంచి హోటల్కి వెళ్ళాలా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలా, అక్కడ తను ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా కొనుక్కుంటే మన క్రెడిట్ కార్డ్ వాడతాడు. సార్ నెక్స్ట్ కమిషన్ ఏదైనా వస్తుంది కదా, సో దాంతో బ్యాలెన్స్ చేసుకుందాం సార్ అన్నట్టుగా అంటాడనమాట. ఇట్లా జరుగుతుంది. మళ్ళీ ఒకరోజు అగైన్ కాల్ చేశాడు, సార్ అహ్మదాబాద్లో ఒక క్లయింట్ కన్ఫర్మ్ ఆర్డర్, మీరు రండి మనం వెళ్దాము, చెక్తో పాటు మనం వద్దాం. ఆల్రెడీ చూస్తున్న ఎక్స్పీరియన్స్ చాలు, మళ్ళీ నేను అహ్మదాబాద్ రావాలి. నేను అన్నా, సార్ ఫ్లైట్ టికెట్ నేను బేర్ చేసేంత స్థాయిలో నేను లేను, మీరు వెళ్ళేసి రండి, మీరు చెక్ తీసుకురండి, మళ్ళీ మాట్లాడదాం మిగిలిన కథలంతా అన్నట్టుగా చెప్పాను. ఇలా ఒక 3 months అలా నడిచింది. ప్రాజెక్ట్ వస్తుంది అనేసి ఇట్లా ఒక అరౌండ్ 50,000 రూపాయల వరకు ఈ విధంగానే నాట్ ఓన్లీ తనకి బై హ్యాండ్ ఇచ్చింది, నేను తిరుపతి నుండి హైదరాబాద్కి వెళ్ళడానికి, ఆర్ హోటల్, ఇతని షాపింగ్లు, ఇట్లాంటివంతా కలుపుకుంటే ఒక 50,000 స్వాహా. ఇంకా బ్యాక్ టు తిరుపతి వచ్చాను, ఇంకా ఏమైనా అదర్ వేస్ ఉన్నాయా అన్న చూస్తున్నాను. ఆ టైంలో ఒక పర్సన్ హైదరాబాద్ నుండి అగైన్ కాల్ చేశాడు, సార్ మీ వీడియోస్ చూస్తున్నాను, చాలా బాగున్నాయి, బిజినెస్ ప్రపోజల్ ఉంది సార్, మీరు రేపు వస్తారా అన్నాడు. నేను చెప్పా, రేపు రాలేను సార్, సో నెక్స్ట్ వీక్ వస్తానంటే, లేదు సార్ మీరు రేపు రండి, నెక్స్ట్ వీక్ నేను దుబాయ్ వెళ్తున్నాను, సో ఈ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తాను నేను అన్నట్టుగా అన్నాడు అనమాట. సరే అనేసి నేను వెళ్ళా, పటాన్ చెరువు హైదరాబాద్. వెళ్తే ఆ పర్సన్ 11కి రమ్మన్నాడు, 12 అయిపోయిందనమాట ఆ ప్లేస్కి తను రావడానికి. వచ్చాడు, ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట తన గురించి గొప్పలు చెప్పుకోవడం.
నేను బ్యాంక్స్తో ఆల్రెడీ టైఅప్ అయినాను, చాలా బ్యాంక్స్కి ఏటీఎమ్స్ మేమే సప్లై చేస్తున్నాము అని చాలా ఇన్వాయిస్లు అవన్నీ చూపించాడు. ఓకే, నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. తను చూపిస్తున్నాడు, నేను చూసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఇంకా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చాడనమాట. సార్ మనం ఒక 5 బ్యాంక్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది, లైక్ SEO కానివ్వండి, సోషల్ మీడియా యాడ్స్, ఇవి మనం చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అన్నాడు అనమాట. ఓకే సార్ చేద్దాం సార్ అన్న తర్వాత తను ఏం చెప్పాడంటే, సార్ ఒక్కొక్క మేనేజర్కి మనకి ప్రాజెక్ట్ రావడానికి మనం 1 lakh రూపీ పే చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అన్నాడు అన్నమాట. ఓకే, ఇంకా నాకు అర్థమైంది 1 lakh పే చేయాల్సి వస్తుందంటే. కానీ మీరేం పే చేయొద్దండి, సో నేనే అమౌంట్ పే చేస్తాను, అమౌంట్ పే చేసిన తర్వాత వచ్చిన కమిషన్లో మనం చూసుకుందాం అన్నాడు. ఓకే, కమిషన్ వచ్చి 30% కావాలి నాకు అన్నాడు. ఓకే, సో దానికి నేను ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఫస్ట్ ప్రాజెక్ట్ రాని, ఫస్ట్ అమౌంట్ రాని, ఒక అమౌంట్ వస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు మనం నెగోసియేషన్ చేసుకుంటామో ఏం చేసుకుంటాం తర్వాత. ఓకే, తర్వాత తను స్టార్ట్ చేశాడు. సరే ఇప్పుడు అర్జెంటుగా మనము ఈ వీక్ లోపల మనం ఒక 2 బ్యాంక్స్కి అమౌంట్ ఇవ్వాలి, ఒక 2 lakhs, 1 lakh ఇవ్వాలి. సో నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, సో దానివల్ల అమౌంట్ కొంచెం స్టక్ అయిపోయింది అక్కడ. మీరు ఆ 2 lakhs ఆ 2 బ్యాంక్స్కి మీరు నా చేతిలో ఏమి ఇవ్వాల్సిన పని లేదు, మిమ్మల్ని డైరెక్ట్గా బ్యాంక్కి తీసుకెళ్తాను, బ్యాంక్లోనే మీరు అమౌంట్ ఇవ్వండి, ఆ బ్యాంక్ మేనేజర్ వెళ్తుంటారో వాళ్ళ దగ్గరే మీరు అమౌంట్ ఇవ్వండి, నా దగ్గర ఏమి ఇవ్వద్దండి అన్నాడు. నేను అన్నా, సార్ నా దగ్గర ఏం రూపాయి లేదు ఇవ్వడానికి, మీరు బయట ఇంట్రెస్ట్కి మీరు 2 rupees, 5 rupees, 10 rupees ఇంట్రెస్ట్కో మీకు నమ్మకం ఉంటే తీసుకోండి, ఆ అమౌంట్ తీసుకోండి, ఆ బ్యాంక్ మేనేజర్ వెళ్తున్నాడు అతనికి ఇచ్చేసేయండి, మీరే ఇచ్చేసేయండి, నాకు కూడా తెలియని అవసరం లేదు, ఎవరికి ఇస్తున్నావు ఏమి ఇస్తున్నావు నాకు కూడా తెలియని అవసరం లేదు. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ కమిషన్ మీరు పే చేశారో ఆ అమౌంట్ కూడా నేను ఇచ్చేస్తాను, నా అమౌంట్లోనే ఇస్తాను, నేను ప్రాఫిట్ వస్తుంది కదా దాంతోనే ఇస్తాను. తర్వాత అతను పేమెంట్ చేసిన వితిన్ 10 minutesలో మీ బ్యాంక్లోకి నేను అమౌంట్ సెండ్ చేస్తాను. 1 minute లేట్ అయితే కూడా ఎవ్రీ మినిట్కి 1% ఇంట్రెస్ట్ పే చేస్తాను. మనం బాండ్లో రాసుకుందాం, నోట్లో మాటలు కాదు. నేను 10 minutes లేట్ అయినా కూడా ఎవ్రీ 1 minuteకి నేను ఇంట్రెస్ట్ పే చేస్తాను. ఇది నా ప్రపోజల్. అంటే తను షాక్ అనమాట. ఏం మోహన్ ఇట్లా అంటావు, నువ్వు ప్రాజెక్ట్స్ కావాలంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే, సో ఇన్వెస్ట్ చేయడానికి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు, ఇట్లయితే నువ్వు సర్వైవ్ అవ్వడం కష్టం అంటున్నాడు. సరే మీరు చెప్పేదంతా కరెక్టే, నేను ఇన్వెస్ట్ చేయాలి, నేను కాదని చెప్పట్లేదు, నా దగ్గర డబ్బులు లేదు. మిమ్మల్ని ఏమంటున్నా, నేను మీకు నమ్మకం ఖచ్చితంగా ఉంది అంటే మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి, నేను ఇస్తానంటున్నాను కదా. అతను ఓకే సార్ నేను చెప్తాను అట్లయితే అన్నాడు. తర్వాత కాల్ రాలేదు. ఆల్రెడీ 50,000 నేను లాస్ అవ్వడం వల్ల నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను. మేబీ ఈ సినారీ ఫస్ట్ జరిగి ఉంటే నిజమే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాలా, చేస్తే మనకి అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది అన్న విధంగా తన ప్రూఫ్లు, ఇన్వాయిస్లు, ఆ బ్యాంకు అవి ఇవి అన్నట్టుగా అన్నీ మనం నమ్మేలాగే ఉన్నాయి. బట్ అది నిజమో అబద్ధం నాకు తెలియదు, కానీ మేబీ నేను మిస్ చేసుకున్నానా అది నాకు తెలియదు, కానీ బట్ నేనైతే సేవ్లో ఉన్నా. ఒక్కటండి, మనకి నిజంగా కమిషన్ బేస్లో అట్లా వర్క్ చేసేవాళ్ళు ఫ్రీలాన్సర్స్ ఉన్నారు, లేరని చెప్పట్లేదు. వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చేసిన తర్వాత మాట్లాడతారు, దానికి ముందు కథలు మాట్లాడరు. ఇలా మార్కెట్లో చాలామంది ఉంటారు చిట్ చేయడానికి, చాలా కేర్ఫుల్గా ఉండాలి మనము. ఇలా జరుగుతూ ఉంది. 2019 మేలో మా వైఫ్ అడిగారు అనమాట. అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి 5 months అయ్యింది అనమాట. సో మా వైఫ్ లైక్ ఇంట్లో బియ్యం అయిపోయింది అన్నారు. జోబీలో 1 రూపీ లేదు. 1 kg బియ్యం తీరేని స్థితిలో ఉన్నాం. ఒక కంపెనీ రన్ చేస్తున్నా, ఆ ఎంప్లాయీ ఒకరు ఉన్నారు, ఆఫీస్ ఉంది, అంతా ఉంది. 1 kg బియ్యం తీయడానికి డబ్బులు లేదు. మేబీ ఆ టైంలో ఈవెన్ మా బ్రదర్ని అడుగుంటే వితిన్ మినిట్స్లో నాకు ట్రాన్స్ఫర్ అయ్యేది, ఆర్ మా నాన్న అడుగుంటే నెక్స్ట్ డే అయ్యి ఉండేది, ఎందుకంటే తను బ్యాంక్కి వెళ్ళి వేయాలి కాబట్టి. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిగితే వాళ్ళు వెంటనే ఇచ్చేవాళ్ళు. బట్ ఏంటంటే ఆ టైంలో నాకు వాళ్ళెవ్వరు గుర్తు రాకుండా నాకు మా ఫస్ట్ కంపెనీ కొలీగ్ హరి అనేసి చెన్నైలో ఉంటాడు, తను గుర్తొచ్చాడు. ఎందుకు అంటే తను రెగ్యులర్గా మాట్లాడుతుంటాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్, స్టార్టింగ్ నుండి 2014 నుండి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో నేను తనని ఒక కార్పొరేట్ కంపెనీ రెఫర్ చేశాను. తను ఎప్పుడు అంటాడు, మోహన్ నీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, సో నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలో నాకు చెప్పు, నేను సహాయం చేస్తాను నీకు అన్నట్టుగా ఎప్పుడు అనేవాడు. బట్ నేను ఎప్పుడు అడగలేదు తను హెల్ప్ అనేసి. నేను ఫ్రెండ్స్ని మ్యాక్సిమము నా బిజినెస్ కెరియర్లో ఎప్పుడు కూడా నేను ఫ్రెండ్ని నాకు డబ్బులు కావాలి హెల్ప్ చేయండి రా అని అడిగిందే లేదు. నాకు ఎంత కావాలన్నా ఒక ఫ్రెండ్ మాత్రం అడుగుతాను, ఆర్ మా బ్రదర్, ఆర్ ఇంకా ఫ్యామిలీ, అంతే. అంతకు మించి బయట వాళ్ళ దగ్గర నేను అడిగింది కూడా లేదు. ఆ టైంలో కరెక్ట్గా హరి గుర్తొచ్చాడు. బట్ ఎందుకు గుర్తొచ్చాడో నాకు తెలియదు, కానీ అతను మాత్రం గుర్తొచ్చాడు, ఇంకెవరు గుర్తు రాలేదు. మెసేజ్ చేశా వాట్సాప్లో, ఎందుకంటే తను యాక్టివ్గా ఉంటాడు, సోషల్ మీడియా కానీ వాట్సాప్లో యాక్టివ్ ఉంటాడు. మెసేజ్ చేశా, సో హరి లైక్ 1000 రూపీస్ కావాలి అర్జెంట్ నాకు, సో నేను తర్వాత ఇస్తాను అంటే. సో అరౌండ్ 3 o'clockకి మెసేజ్ చేశాను. సో తను చూడనే లేదనమాట. సో 4, 5 అవుతాను, 6 అవుతాను, 7 అవుతాను చూడలేదు. అంత టైంకి కూడా నాకు ఎవరు గుర్తురాలేదు, ఆ హరి ఒక్కడే గుర్తున్నాడు మైండ్లో. సో రిప్లై ఇస్తాడు, అమౌంట్ సెండ్ చేస్తాడు ఖచ్చితంగా అని ఒక నమ్మకం, ఖచ్చితంగా చేస్తాడు. బట్ ఏంటంటే తను మెసేజ్ చూడలేదనమాట.
తను మెసేజ్ చూడకపోవడం కూడా నాకు ఒక లెవెల్కి చెప్పాలంటే మంచిదే అయిందనమాట. ఎందుకంటే అతను చూసి వెంటనే అమౌంట్ నాకు సెండ్ చేసి ఉంటే నాలో ప్రెజర్ కానీ నా వే ఆఫ్ థింకింగ్ కానీ వేరేలాగా వెళ్ళుండేదేమో. తను వేయకపోవడం వల్ల ఇంకా బాధ, కోపం, నాపై నాకే అసహ్యం వేయడం ఇట్లంతా అనిపించేసింది అనమాట. అప్పుడు డిసైడ్ అయ్యా, ఆల్రెడీ ఒక 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ కొన్ని జాబ్ ఆఫర్స్ వచ్చున్నాయి. బట్ ఏంటంటే నేను పెద్ద పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేశాను అనమాట. అండ్ మా కొలీగ్స్ కూడా చెప్పున్నారు, మోహన్ నువ్వు బ్యాక్ వచ్చేసేపని చెప్పు, మేము రెఫర్ చేస్తాము, కొన్ని కంపెనీస్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి అన్నట్టుగా అన్నారన్నమాట. ఎందుకంటే సేల్స్ ఫీల్డ్లో మ్యాక్సిమం మనం ఎప్పుడు వెళ్ళినా జాబ్స్ ఉంటాయి, వ్యాకెన్సీస్ అయితే ఉంటాయి సేల్స్లో మాత్రం. బట్ ఏంటంటే వన్స్ మనం బిజినెస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్వే అవ్వాలి కదా అన్న ఒక ఇది. బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్కి నాకు ఏం డెసిషన్ తీసుకోవాలి తెలియట్లేదు. ఓకే, డిసైడ్ అయ్యా, ఈరోజు నైట్ వరకు చూద్దాము, ఈరోజు నైట్ మనకి మైండ్లో ఏమనిపిస్తుందో సో దాన్ని డెసిషన్ తీసుకుందాము రేపు మార్నింగ్కి అన్నట్టుగా అనుకున్నాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసి యూట్యూబ్లో హౌ టు గెట్ SEO క్లయింట్స్ అంటే సెర్చ్ చేసా. చాలా వీడియోస్ వచ్చినాయి, చాలా చూశాను, బట్ ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు. నెక్స్ట్ గూగుల్కి వెళ్ళాను, గూగుల్లో హౌ టు గెట్ SEO క్లయింట్స్ అని సెర్చ్ చేసా. చాలా వెబ్సైట్స్, నియర్లీ 100 వెబ్సైట్స్ చూసా. నైట్ 10-11 ఆ టైం అవుతుంది, చూస్తూనే ఉన్నాను అనమాట. అంటే 100 బ్లాక్స్ చదివాను అని చెప్పట్లేదు నేను, అంటే బ్రీఫ్గా మనకు అర్థమైపోతుంది కదా సబ్ హెడింగ్ సంథింగ్ చూస్తున్నప్పుడే, ఓకే పాయింట్ ఏదైనా దొరుకుతుందా సంథింగ్ అన్నట్టుగా. ఆల్రెడీ నాకు రీడింగ్ హ్యాబిట్ ఉంది, నేను రెగ్యులర్గా బ్లాగ్స్ చదువుతాను, బుక్స్ చదువుతాను కాబట్టి సో చాలా ఫాస్ట్గా నేను ఏముందని గ్రాస్ చేయగలుగుతాను అనమాట. సో దానివల్ల ఏంటంటే 100 బ్లాగ్స్ వరకు చూశాను అనమాట. ఒక బ్లాగ్ మాత్రం నాకు టచ్ అయింది. AHRFs అనే కంపెనీ వాళ్ళది ఒక బ్లాగ్ ఉందన్నమాట, హౌ టు గెట్ SEO క్లయింట్ అన్నట్టుగా. ఆ బ్లాగ్ చదివిన వెంటనే, కానీ రియాలిటీ ఏంటంటే ఆ బ్లాగ్ నేను చాలాసార్లు చూశాను, చాలాసార్లు ఆ బ్లాగ్ చదువున్నాను నేను, చూడటంగా చాలాసార్లు చదివాను నేను. బట్ ఏంటంటే అది నాకు కనెక్ట్ అవ్వలేదు. బట్ అది పాసిబుల్ అవుతుందా లేదా ఆ మెథడ్ అన్నట్టుగా నాకు ఇగ్నోర్ చేశాను అనమాట. ఈ సిచ్యువేషన్లో ఆ బ్లాగ్ నాకు కనెక్ట్ అయింది. ఎలా అంటే ఆ బ్లాగ్లో ఏంటంటే సింపుల్ లాజిక్, పెద్ద లాజిక్ అంతా ఏం లేదు. మనము జనరల్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం SEO సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాం అనుకోండి, మనము అంటే చాలామంది చెప్తారు మనం ఫ్యూచర్స్ చెప్పకూడదు, బెనిఫిట్స్ చెప్పాలా సంథింగ్ ఇవన్నీ చెప్తారు, మనము అవే చేస్తాం. అంటే నాది సేల్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఓకే, నేను మ్యాక్సిమం ఎట్లా అంటే బెనిఫిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీనివల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుంది ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు SEO చేసుకోవడం వల్ల మీకు వచ్చి పీపుల్ ఎక్కువ మంది మీ వెబ్సైట్లోకి వస్తారు, మీకు ఎక్కువ కాల్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, ఎక్కువ ఎంక్వైరీస్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ విధంగా బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ఫీచర్స్ కాదు, లైక్ కీవర్డ్ రీసెర్చ్, ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ అని కాకుండా నా ఎక్స్ప్లెనేషన్ అనేది బెనిఫిట్ వైజ్గా ఉండేది. బట్ ఏంటంటే ఈ బ్లాగ్లో డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ ఈ కాన్సెప్ట్ నాకు ఐడియా ఉంది, బట్ అదర్ సెగ్మెంట్లో యూస్ చేస్తున్నాను. ఏంటి అంటే మనము పీపుల్కి ఫీచర్స్ కానీ బెనిఫిట్స్ కానీ షేర్ చేయకుండా పీపుల్ని మనం ఫస్ట్ ఎడ్యుకేట్ చేయగలిగినాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అర్థం కాలేదా? కస్టమర్ని మనము ఎడ్యుకేట్ చేయగలగాలి, అప్పుడే వాళ్ళు మనం నమ్ముతారు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క కస్టమర్కి వాళ్ళ కాంపిటేటర్తో కంపేర్ చేసి వాళ్ళు ఎందుకు బెటర్గా ఉన్నారు, మీ దగ్గర ఏం డ్రాబ్యాక్ ఉంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని మనం కంపేర్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. ఆ బ్లాగ్ వాళ్ళు డిలీట్ చేశారు, అసలు వెబ్సైట్లో లేదు. ఈరోజు కూడా నేను చెక్ చేశాను అనమాట, ఎందుకంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడదాము అన్నట్టుగా ఆ బ్లాగ్ చెక్ చేశాను నేను. ఆ బ్లాగ్ అనేది డిలీట్ చేశారు వాళ్ళు, మరి ఎందుకు చేశారో తెలియదు. లేదు ఆ టైంలో నా కోసమే ఆ బ్లాగ్ రాశారా, ఇప్పుడు డిలీట్ చేశారు నాకు తెలియదు ఆ విషయం అయితే మాత్రం. బట్ ఏంటంటే నేను ఉన్న కాన్సెప్ట్ చెప్తాను, సింపుల్గా చెప్తాను, ఎలా కనెక్ట్ అవ్వాలా, ఎలా మనం SEO ప్రాడక్ట్స్ తీసుకురావచ్చు అన్నట్టుగా బేస్డ్ ఆన్ ఆ బ్లాగ్ రెఫరెన్స్. ఫస్ట్ ఏంటంటే మనము ఒక ఇండస్ట్రీ సంథింగ్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్ ప్లానర్స్ ఆర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, కన్సల్టెన్సీ సంథింగ్ అట్లా. సో మేము ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే కన్సల్టెన్సీ. సో కన్సల్టెన్సీ ఇన్ చెన్నై. నేను గూగుల్లో వెళ్ళేసి కన్సల్టెన్సీ ఇన్ చెన్నై సెర్చ్ చేశాను. గూగుల్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ పేజ్లో మనకు 10 రిజల్ట్స్ ఉంటుంది, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్ సంథింగ్ అట్లా మనకి పేజ్లో వెళ్ళిపోతాయి. నేను 5th పేజ్లో ఒక కంపెనీ వెబ్సైట్ తీసుకున్నాను. నేను వాళ్ళకి మెయిల్ చేశాను, ఏమంటే నేను కన్సల్టెన్సీ ఇన్ చెన్నై గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఫస్ట్ పేజ్లో మీ వెబ్సైట్ లేదు, సెకండ్ పేజ్లో లేదు, 5th పేజ్లో మాత్రం నాకు మీ వెబ్సైట్ ఫైండ్ అవుట్ అయ్యింది. దీనివల్ల మీరు చాలా లూజ్ అవుతున్నారు. మీకు తెలుసా మీ టాప్ 3 కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మనం గూగుల్లో ఫస్ట్ టాప్ 3లో ఉంటారు కదా, ఒక 3 వెబ్సైట్స్ తీసుకొని వీళ్ళు ఎందుకు టాప్లో ఉన్నారు, మీరు ఎందుకు టాప్లో లేరో తెలుసా మీకు? నేను ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో మీరు రైట్ పర్సన్ అయితే నేను షేర్ చేస్తాను. సో ఎందుకు మీ కాంపిటేటర్స్ టాప్ 3లో ఉన్నారు, మీరు ఎందుకు 5th పేజ్లో ఉన్నారు అన్నట్టుగా నేను ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు రైట్ పర్సన్ అంటే మీరు రిప్లై ఇవ్వండి, ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తాను అని ఒక మెయిల్స్ చేస్తాం.
మెయిల్స్ చేసిన తర్వాత సపోజ్ ఒక 20 మందికో 30 మందికో 100 మందికో మనం మెయిల్స్ చేస్తాం. మనం ఎలాంటి వీడియో చేస్తున్నాం, కానీ వాళ్ళకి మనము నేను ఇట్లా వీడియో చేస్తున్నాను, మీకు వాళ్ళ డిఫరెన్స్ ఏంది, వాళ్ళు ఎందుకు గూగుల్లో టాప్ ఉన్నారు, మీరు ఎందుకు టాప్లో లేరు అన్నట్టుగా నేను ఒక వీడియో చేశాను అంటే చెప్తాం అంతే. తర్వాత మనం చాలా పంపిస్తాము. 28th మెయిల్ స్టార్ట్ చేసామన్నమాట. అరౌండ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాం అనుకుంటా. 30th రిప్లై వచ్చింది, ఒక కస్టమర్ నుండి రిప్లై వచ్చింది, ఓకే షేర్ చేయండి అనేసి. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ ఏంటంటే మనము ఆ కంపారిజన్ అనేది వీడియో మనం చేసి ఇవ్వాలి. బిఫోర్ మనం ఏమి కంపేర్ చేయలేదు, కంపేర్ చేయకుండా మనం మెయిల్ చేసాం. మనం వీడియో ఎలా చేస్తామంటే బిఫోర్ దట్ నేను SEO గురించి బ్రీఫ్గా చెప్తాను, డీటెయిల్గా ఏం లేదు. మనము గూగుల్లో టాప్ రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా కీవర్డ్ ఏంటంటే వెడ్డింగ్ ప్లానర్స్ ఇన్ బెంగళూరు అనుకోండి. దీన్ని కీవర్డ్ అంటాం, అంటే పీపుల్ సెర్చ్ చేసే క్వరీ ఏదైతే ఉంటుందో దాన్ని కీవర్డ్ అంటాం. ఆ కీవర్డ్ని మనము వెబ్సైట్లో మన వెబ్సైట్లో టైటిల్ ట్యాగ్లో, డిస్క్రిప్షన్లో, హెడ్డింగ్లో, కంటెంట్లో, ఇమేజెస్లో, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనము ఆ కీవర్డ్ని వాడాలి. అంటే ఏ కీవర్డ్ అయితే మనం టాప్ రావాలనుకుంటున్నామో ఆ కీవర్డ్ని వాడాలన్నమాట. సో ఇప్పుడు మనం వీడియోలో ఏం చేస్తామంటే ఆ 3 కాంపిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ 3 వెబ్సైట్లు ఓపెన్ చేస్తాం, అండ్ మనం ఎవరికైతే వీడియో చేస్తున్నామో వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం, కన్సల్టెన్సీ ఇన్ చెన్నైని సెర్చ్ చేస్తాం. మనం చెప్తాం అనమాట పేజ్లో, ఇప్పుడు ఈ పేజ్ ఉంది సార్, ఇది గూగుల్ SERP పేజ్ అంటాం దీన్ని. ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని టైటిల్ ట్యాగ్ అంటాం, దాని కింద ఉన్నదని డిస్క్రిప్షన్ అంటాము అని చెప్తాం. ఇప్పుడు చూడండి, మీరు టాప్ 3 ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ టైటిల్ ట్యాగ్లో ఆ కీవర్డ్ని వాడున్నారు. మన వెబ్సైట్ చూడండి, మన వెబ్సైట్లో ఒక టూల్స్ ఓపెన్ చేసి మన వెబ్సైట్లో టైటిల్లో మనం ఆ కీవర్డ్ వాడలేదు. సో H1లో వీళ్ళు చూడండి, వీళ్ళు 3 మెంబర్స్ కీవర్డ్ని వాడున్నారు. మన వెబ్సైట్లో H1లో మనం కీవర్డ్ వాడలేదు. వీళ్ళు డిస్క్రిప్షన్లో వాడున్నారు, మనం వాడలేదు. వాళ్ళ కంటెంట్లో వాడున్నారు, అసలు మనం వాడలేదు. వాళ్ళ ఇమేజ్ ఫైల్ నేమ్ పెట్టినారు, మనం పెట్టలేదు. అన్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే మనం సింపుల్గా చూపిస్తాం. చాలా వరకు ఏంటంటే చాలా SEO కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక PDF ప్రిపేర్ చేసుకునేసి ఆ PDFలో ఇవే సేమ్ మనం వాట్ ఎవర్ ఇవి చెప్తున్నామో ఇవి మీ వెబ్సైట్లో ఇన్ని పేజీలు ఉన్నాయి, 100 పేజీలు ఉన్నాయి, 100 పేజీలో ఇన్ని పేజీలో టైటిల్ ట్యాగ్ లేదు, ఇన్ని పేజీలో డిస్క్రిప్షన్ లేదు, ఇన్ని పేజీలో బ్రోక్ ఉన్నాయి, ఇట్లా చెప్తాము తప్పనిస్తే అవన్నీ వాళ్ళకి అర్థం కావు. అసలు టైటిల్ ట్యాగ్ అంటే ఏంది, డిస్క్రిప్షన్ అంటే ఏంది, కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఇవంతా వాళ్ళకి అర్థం కావు. మనం ఆ భాషలో చెప్తే వేస్ట్. ఎప్పుడైతే టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి అని చూపిస్తామో, వాళ్ళ కాంప్యూటర్ వెబ్సైట్ని మన వెబ్సైట్ని కంపేర్ చేస్తామో అప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఏం డ్రాబ్యాక్ ఉందనేసి. ఈ విధంగా వీడియో చేశాము, సెండ్ చేసిన తర్వాత ఒక 2 days 3 days కూడా రిప్లై రాలేదనుకుంటా. 3 days తర్వాత మనం ఫాలోఅప్ చేయాలన్నమాట. మనం ఏంటంటే మనం ఎంత ప్రాపర్గా మనం ఇచ్చినా కూడా ప్రతి ఒక్క కస్టమర్ని ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వన్స్ ప్రపోజల్ ఇచ్చేసామంటే అక్కడితో అయిపోయినట్టు కాదు. ఫాలోఅప్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే వీడియో పంపించేశాను. సో ఆల్రెడీ మీరు చూసారనుకుంటున్నాను నేను. లైక్ Wednesday or Thursday మీటింగ్ మీకు ఓకేనా అంటే మీటింగ్ డేట్ వాళ్ళని అడగకూడదు. మనం ఫస్ట్ మనమే చెప్పేసేవాళ్ళు Wednesday Thursdayనా మీకు ఓకేనా అన్నట్టు అడిగినామనుకో, వాళ్ళు అప్పుడు చెప్తారు Wednesday Thursday కాదు Tuesday వచ్చేసే అనేసి. ఈ పర్సన్ కూడా Tuesday వచ్చేసే అన్నట్టు గుర్తు నాకు. ఓకే, సో తర్వాత నేను చెన్నైకి వెళ్ళా. క్లయింట్ చెన్నై అనమాట. వెళ్ళిన వెంటనే క్లయింట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే క్లయింట్ చాలా కొంచెం పెద్ద కంపెనీ అనమాట. క్లయింట్ చాలా షాక్ అయ్యాడు అనమాట. మోహన్ ఇంత చిన్న ఏజ్లో కంపెనీ స్టార్ట్ చేశావు, SEOకి చాలామంది ఆయన అప్రోచ్ అయినారు, బట్ ప్రతి ఒక్కరూ ఒక PDF పంపిస్తారు, ఆ PDFలో మీ వెబ్సైట్లో ఈ డ్రాబ్యాక్స్ ఉంది ఇవి అని చెప్తున్నారు, బట్ అవంతా మాకు అర్థమయ్యేది కాదు తెలిసిన. నువ్వు చాలా యూనిక్గా ట్రై చేస్తున్నావు మోహన్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా చిన్న వయసులో నువ్వు ట్రై చేస్తున్నావు ఇవంతా అన్నట్టుగా అన్నాడు అనమాట. డిస్కషన్ కూడా ఏంటంటే చాలా పొలైట్గా, తను చాలా రెస్పెక్టబుల్గా ఉన్నాడు అనమాట. ఎందుకంటే తను అన్నమాట ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి మోహన్, సో ఐ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు యూ అన్నట్టుగా అన్నాడు. ఓకే, అవంతా బాగానే ఉన్నాయి. మనకి కూర్చున్నాము, పెద్ద డిస్కషన్ అంతా తను ఏం మాట్లాడలేదన్నమాట. ఎట్లా చేద్దాం మోహన్ ప్రాజెక్ట్ అన్నట్టుగా అన్నాడు. సో ఓకే, ఫస్ట్ 10 keywords అనుకుందాం సార్ సంథింగ్ అన్నట్టుగా అన్నా. నాకు ఒక భయం ఏంటంటే చాలా రోజులు ప్రాజెక్ట్స్ లేవు మనకి, అసలు ప్రాజెక్ట్సే లేవు, చాలా రోజులు కాదు ప్రాజెక్ట్సే లేవు మన దగ్గర. ఈ క్లయింట్ మనకి ఓకే చెప్తాడా, నో చెప్తాడా, ఇది ఒక భయం అనమాట. మనం ప్రైస్ ఎక్కువ చెప్తే తను ఎక్కువ అనుకుంటాడా, మనం తక్కువగా చేద్దామా, ప్రాజెక్ట్ వస్తే చాలు మనకి ఏదో ఒక రెవెన్యూ వస్తే చాలు అన్నట్టుగా. నేను మేబీ ఎక్కువ అడుగుండొచ్చు, బట్ ఏంటంటే నాకు ప్రాజెక్ట్ వస్తే చాలు అన్నట్టుగా ఉండిందనమాట. చాలా బిజినెస్ ఓనర్లు, సపోజ్ మీరు కూడా బిజినెస్ చేస్తుంటే మేబీ అనిపించవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో మనకి దాంతో పెద్దగా రాదు అని తెలిసినా కూడా అట్లీస్ట్ ఒక సర్వైవల్ కన్నా మనకు ఒక అమౌంట్ వస్తుంది చాలు అన్న సినారియో చాలామందికి ఉంటుంది. కస్టమర్ నెగోసియేషన్ ఏం చేయలేదు, ఓకే మోహన్ అన్నట్టుగా అన్నాడు. ఓకే వెల్ అండ్ గుడ్, ఆర్డర్ తీసుకొని చేసాం, పెద్ద డిస్కషన్ కూడా లేదు.
నేనేంటంటే ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా కూడా నాట్ ఓన్లీ ఈ ఒక కస్టమరే, చాలా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అంటే ఈ మెథడ్ నేను చాలా కస్టమర్కి ఇంప్లిమెంట్ చేశాము. అరౌండ్ 15 వీడియోస్ చేసాం అనమాట. 15 వీడియోస్ చేస్తే 10 మీటింగ్స్ ఓకే, 10 ప్రాజెక్ట్స్ ఓకే అయినాయి. అంటే 10 మీటింగ్స్ ఓకే అయింది, 10 మీటింగ్స్ ఆర్డర్ కన్వర్ట్ అయిపోయింది అనమాట. అంటే మనము కస్టమర్తో మాట్లాడినా ఆర్ మీటింగ్ డైరెక్ట్గా మీట్ అయినా ఆర్డర్ కన్ఫర్మ్ ఆ లెవెల్లో ఉండదు. సో మీట్ అయినప్పుడు కానీ నేను కాల్లో మాట్లాడినప్పుడు కానీ కొంతమంది అయితే ఒక 3 కస్టమర్స్ ఫోన్లోనే మాట్లాడినారు. ఓకే నేను చెప్పాను సార్, నేను డైరెక్ట్గా వచ్చాను సార్ అంటే, బెంగళూరు కస్టమర్, నేను వచ్చాను సార్ అంటే వద్దొద్దు సార్, సో ఆల్రెడీ నాకు నీ పైన నమ్మకం ఉంది అన్నాడు. ఏంటి మనం ఒక వీడియో ఆ విధంగా పంపించడం వల్ల పీపుల్కి అంత ట్రస్ట్ వస్తుందా? ప్రతి ఒక్క కస్టమర్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఒకే చెప్తాను అనమాట, ఈ వీడియో అంతా పంపిస్తాం కదా, సో నేను చెప్తాను సార్ ఇది సార్ విషయము, దీనివల్ల మీరు టాప్లో లేరు, దీనివల్ల మీరు ఇంత లాస్ అవుతున్నారు, ఇంతమంది సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో, మీరు నా దగ్గర SEO చేసుకోవాలని నేను ఫోర్స్ చేయట్లేదు, మీ ఇష్టం, మీరు వేరే ఎవరిదైనా చేసుకుంటానో చేసుకోండి, ఆర్ మాకు ఇష్టం మేము చేస్తాం. సో ఇదే, సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ యూ అని చెప్తాము. కస్టమర్ ఆబ్వియస్లీ వచ్చి మన దగ్గర చేసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నమ్మకం వచ్చేసింది, మనకి రియాలిటీ ఏమని తెలుసు, కాంపిటీటర్ని మనం బాగా అనలైజ్ చేస్తున్నామని తెలుసు, ఎంతమంది మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో అని ఆల్రెడీ మనం వీడియోలో చూపించుంటాం వాళ్ళకి. ఇంతమంది మీ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారు, ఇంతమంది మీ సర్వీస్ గురించి సెర్చ్ చేస్తున్నారు అంటే మనం అన్నీ చూపించుంటాం వీడియోలో. ఒక 5 minutes వీడియోనే అంతే. సో దాన్ని నేను షేర్ చేయలేను, సో అది ప్రాబ్లం. ఎందుకంటే కస్టమర్ది ఆడిట్ చేస్తుంటాం కాబట్టి మనం అది డిస్క్లోజ్ చేసామనుకోండి అది బాగుండదు. సో కాన్సెప్ట్ అయితే ఇదే, సింపుల్గా కస్టమర్ని కంపారిజన్ చేసి చూపించాలా, ఇది రియాలిటీ. ఇక్కడితో ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ రావడం స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర టీం లేదు, ఒకే ఒక్క పర్సన్ ఫ్రెషర్ స్టార్టింగ్ తీసుకున్నాం కదా, ఆ ఒక్క అమ్మాయి ఉందన్నమాట అంతే. సో నేను కస్టమర్ దగ్గర ప్రాజెక్ట్లు వచ్చిన తర్వాత నేను ఒకే మాట ట్రాన్స్పరెంట్ చెప్పా, సార్ యాక్చువల్గా టీం ప్రజెంట్ లేరు, సో లిమిటెడ్ టీం ఉన్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు లాక్ అయిపోయినారు, సో ఈ మంత్ ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి మాకు, స్లోగా మేము ప్రాజెక్ట్స్ ఆన్బోర్డ్ చేసుకుంటున్నాం సార్, సో మీరు ఏమనుకోనంటే కొంచెం టైం ఇవ్వండి, సో మేము టీం తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మీద మిమ్మల్ని అప్రోచ్ అవుతాం, తర్వాత వాళ్ళని ప్రాజెక్ట్స్ తీసుకున్నాము అని. ఎందుకంటే మనం ట్రాన్స్పరెంట్గా మనం వాళ్ళు చెప్పేసామనుకోండి, సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఇప్పుడు నేను చెప్పునొచ్చు, నా దగ్గర ఓకే 2 ఉన్నారు 3 ఉన్నారు అనుకోండి, నా దగ్గర 10 మంది టీం ఉన్నారు సార్, సో మీరు ప్రాజెక్ట్ ఇవ్వండి అనేసి ఒక 2 months నేను అట్లా ఇట్లా ఏమైనా చేసేసి, సో తర్వాత వాళ్ళ దగ్గర పేమెంట్స్ ఎవ్రీ మంత్ తీసుకుంటా నేను ఏమైనా చేయొచ్చు. కానీ ఏం చెప్తున్నా, సార్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ప్రాజెక్ట్స్ ఆల్రెడీ లాక్ అయిపోయింది, వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ ఇచ్చినా అంత హ్యాండిల్ చేయలేరు, నేను రిక్రూట్ చేసుకున్న తర్వాత తీసుకుంటాను అంటే వాళ్ళకి ఓకే, మనం ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి ఒక అడ్వాంటేజ్ అది, సో వాళ్ళు బిలీవ్ చేస్తారు. బట్ ఏంటంటే అన్ని టైమ్స్ ట్రాన్స్పరెన్సీ అనేది కొంతమంది ఉండకూడదు అంటారు. బట్ నా కేసులో నేను ఉన్న విషయం అయితే ఇప్పుడు చెప్పేశాను. కొంతమంది నేను SEOకి వెళ్ళినప్పుడు మోహన్ ఇన్స్టాగ్రామ్ కూడా చేయి, యూట్యూబ్ కూడా చేయంటే, సార్ నాకు తెలియదు, ఆ ప్రాజెక్ట్స్ ఇంతవరకు చేసింది కూడా లేదు, సో వీఆర్ స్పెషలైజేషన్ ఆన్ ఓన్లీ SEO. ఎందుకంటే మనం అమౌంట్ వస్తుంది కదా అనేసి అక్కడ చెప్పేసి రావచ్చు అనమాట. నేను ఇప్పటికి కూడా నాకు ఏదైనా తెలియకపోతే నిర్మోహమాటంగా ఇది నాకు తెలియదు సార్, కావాలని నేను నేర్చుకొని చెప్తాను, ఆర్ నాకు తెలియదు నేను కనుక్కొని చెప్తాను తప్పనిస్తే నాకు తెలిసింది కరెక్ట్, సో ఇదే సార్ ఆన్సర్ అన్నట్టుగా నేను ఇప్పుడే చెప్పాను. నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, వీటికి ఇది కూడా తెలుదా అనుకున్నా పర్లేదు, తప్పు ఆన్సర్ చెప్పేసి రేపు వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా మోహన్ చెప్పింది తప్పు అని తెలిస్తే దానికంటే మనం ఇప్పుడే నిర్మోహమాటంగా సార్ నాకు తెలియదు ఏమనుకోవద్దని నేను కనుక్కొని చెప్తాను అని చెప్పడం తప్పే లేదు. నేను ఈ రోజుకి అదే రూలే ఫాలో అవుతా, నాకు తెలియకపోతే తెలియదని ఒప్పుకుంటా, దాంతో నాకు మొహమాటం అవంతా ఏం లేదు. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు టీం ఫుల్గా ఉంది, ప్రాజెక్ట్స్ లేవు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, టీం లేదు. దెన్ హంటింగ్, రిక్రూట్మెంట్. కంపెనీ తిరుపతిలో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ దొరకడం తిరుపతిలో చాలా చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఏంటంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళడానికి ఆర్ అదర్ పెద్ద సిటీస్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. నేను కంపెనీ పెట్టడానికి కారణం ఏంటంటే నా స్టడీస్ మొత్తం తిరుపతే, సో నాకు తిరుపతి అంటే ఇష్టం. సో అందువల్ల అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ ఉంటుంది తిరుపతి కాబట్టి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ చెన్నైలో అయ్యేంత కాస్ట్ తిరుపతిలో అవుతుంది, ఇప్పుడు వేరే కథ అనుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలేజెస్ తిరుపతిలో ఉంటాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు తిరుపతిలో ఉంటుంది అన్నమాట. నేను పెట్టినప్పుడు ఓకే మన ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి తిరుపతి అయితే బెటర్గా ఉంటుంది, ఆ లోకల్ పీపుల్ మనకు దొరుకుతారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకున్నాను. బట్ ఏంటంటే ఎంప్లాయీ దొరకట్లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చేసింది, ఎంప్లాయీలు దొరకట్లేదు. లైక్ ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేసాం, రాలేదు. ఆర్ న్యూస్ పేపర్లో కూడా యాడ్ ఇచ్చాం,
బట్ నేను డిజిటల్ మార్కెటింగ్లో ఉండి న్యూస్ పేపర్ కూడా యాడ్స్ ఇచ్చాం అనమాట, అయినా కూడా రాలేదు. అంటే మనకి కనెక్ట్ అవుతారు, బట్ ఏంటంటే వాళ్ళు మనకి మ్యాచ్ అవ్వరు. అంటే నేను 10th క్లాస్ చదివాను, లైక్ 10th ఫెయిల్ సంథింగ్ ఇట్లాంటివి వచ్చేవి తప్పనిస్తే, అంటే పేపర్ యాడ్స్లో ఇచ్చినప్పుడు పెద్ద కనెక్ట్ అవ్వలేదు అనమాట. సరే డిఫరెంట్ ప్లాట్ఫామ్లో అంతా యాడ్స్ అంతా రన్ చేసాము. ఫైనల్గా ఒక 2 months ఎక్కువ ఇంటర్వ్యూస్ అవన్నీ చేస్తే ఫైనల్గా ఒక ముగ్గురు సెలెక్ట్ చేసాం. వాళ్ళని ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలా, అన్నీ అయ్యింది, బాగానే ఉంది. సో ట్రైనింగ్ అంతా అయ్యింది, ప్రాజెక్ట్స్ 1 by 1 ఆన్బోర్డ్ అవుతా ఉంది. దాంతో ఒక పర్సన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ అది నా తప్ప ఎవరి తప్ప నాకు తెలియదు, దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. మేబీ నా తప్ప అయితే మీరు చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. ముందే తన టీమ్ లీడర్ ప్రమోట్ చేస్తున్నాను. మ్యాక్సిమం అన్ని ప్రాజెక్ట్స్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా తన దగ్గరే ఉంటుంది, అంటే తన మెయిల్లో ఆర్ తన గూగుల్ డ్రైవ్లో ఉంటుందన్నమాట. ఈ సిచ్యువేషన్ ఒకటి జరగడం వల్ల తను ఏం చేశాడంటే, ఆ డ్రైవ్లో ఉన్న కంప్లీట్ కంటెంట్ రాసినది అన్ని డీటెయిల్స్, ఒక 2-3 ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేసేసాడు. కోపంతో డిలీట్ చేసేసాడు. రిజైన్ అంటే ఇన్ఫామ్ చేసి రిజైన్ అంత కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అంతే. ఆ పర్సన్ ఏమైనాడు ఏమేమో తెలియదు. 3 clientsది. దానివల్ల ఒక 2 clients అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం నిజంగా చేస్తున్నాం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అడిగిన వెంటనే మనం ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటుంది, అంతే కదా. లాజికల్గా క్లయింట్ ఒక రిపోర్ట్ అడుగుతున్నాడు, మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఈ పర్సన్ దగ్గర డాక్యుమెంట్ ఉంది, డేటా మొత్తం ఈ పర్సన్ దగ్గర ఉంది. ఆ మెయిల్ ఐడి డీటెయిల్స్ అంతా మన దగ్గర లేదు, అతని దగ్గర మాత్రమే ఉంది. ఎందుకు లేదు ఇవంతా కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను, నేను ప్రాబ్లం లేదు. దీనివల్ల ఏంటంటే ట్రస్ట్ మొత్తం బ్రేక్ అయ్యింది. ఆ 3 clients 2 clients వెళ్ళిపోయారు. ఒక పర్సన్కి సినారియో జరిగింది సార్ అని చెప్పాను నేను. సో తను అర్థం చేసుకున్నాడు. ఇంకొక 2 అయితే అసలు మీరు వచ్చి చీట్ చేస్తున్నారు అసలు పీపుల్ని అన్నట్టుగా అన్నాడు. మనం ఇంటర్నల్గా జరిగిన దాన్ని మనం చెప్పలేము. ఈ పర్సన్ ఎవరైతే డిలీట్ చేసినాడో వాళ్ళకి అదంతా అర్థం కావు, ఏమవుతుంది తర్వాత అనేసి. ఏదో కొన్ని ఎమోషనల్ దీనివల్ల డిలీట్ చేసేసాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో అతను ఎందుకు డిలీట్ చేశాడు, అసలు సిచ్యువేషన్ ఏమైంది, ఇక్కడ నా తప్పు ఏముంది, మేబీ తన తప్పు ఉందా నాకు తెలియదు. నెక్స్ట్ వీడియో దాన్ని మాట్లాడదాం. సో ఇలా జరుగుతుంది, మధ్యలో చాలా స్ట్రగుల్స్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో డిఫికల్టీస్, ఇష్యూస్ ఇవన్నీ వెళ్తుంది, టీం దగ్గర ఇష్యూస్ ఇవన్నీ వెళ్తుంది. ఫైనల్గా కోవిడ్ హిట్ చేసింది. చాలా డౌన్లో ఉన్నాము. ఆ ఒక్క బ్లాగ్ వల్ల పైకి వెళ్ళాము. సడన్గా కోవిడ్ వచ్చి హిట్ చేసిన వెంటనే మొత్తం అగైన్ 0, మళ్ళీ దారిలో మొత్తం క్లోజ్. సో తర్వాత ఏమైంది ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇంకొకటి లాస్ట్గా, సారీ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేబీ ఇప్పుడు నేను చేసిన తప్పులంతా కింద ఒక కమెంట్ వస్తుంది ఖచ్చితంగా. సో లాస్ట్ వీడియో కూడా బాగానే వచ్చింది, కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా కమెంట్స్ వచ్చాయి, ఇవన్నీ మీకు తెలియదా అనేసి, ఇవన్నీ తప్పులు, సిల్లీ మిస్టేక్స్ అంతా మీరు చెప్తున్నారు అసలు అనేసి. ఇవి ఇప్పుడు మాట్లాడుకుంటే సిల్లీ మిస్టేక్సే, నేనే చెప్తాను కదా సిల్లీ మిస్టేక్. 50,000 రూపీస్ అమారిపోవడం, టీం దగ్గర అమారిపోవడం, ఈ మెయిల్ ఐడి ఏదైతే టీం డిలీట్ చేశారని చెప్పడం, ఇవంతా సిల్లీ మిస్టేక్స్. ఇవన్నీ ఆ టైంలో మేము ఏ సిచ్యువేషన్లో చేశామో అది మాకు మాత్రం తెలుసు, ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది అవనేది వాళ్ళకి మాత్రం తెలుసు. ఈవెన్ దో నేను స్టార్టప్ స్టోరీస్ చాలా పెట్టాను అనమాట, మన షార్ట్స్లో ఉన్నాయి, చాలా పెట్టాను. కమెంట్స్ చూస్తే నిజంగా షాక్ అవుతాం. ఒక స్టార్టప్ స్టోరీస్ అన్న సిరీస్ ఎందుకు పెట్టాను నేను అంటే, చాలామంది ఫ్రెండ్స్ నాతో అంటారు, అరే ఆ కంపెనీ వాడు చూడరా ఇన్ని కోట్లు వాల్యుయేషన్, ఇంత ఫండింగ్ వచ్చిందంట, ఇంత ప్రాఫిట్స్ అంట, వాళ్ళు సుఖజీవులు రా వాళ్ళంతా, మనం చూడరా ఎంత కష్టపడుతున్నాం అనేసి. నేను ప్రతిసారి అనేవాడిని, వాళ్ళు ఎంత కష్టపడారు నీకు తెలుసా అంటే, భలే కష్టపడినారు లేరా, వాళ్ళకి ఎంత లక్ రా అది ఇది అనేవాళ్ళు. సో నేను అందుకే ప్రతి ఒక్కరు, చాలామంది మేబీ ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు కూడా మీరు అనుకోవచ్చు, సపోజ్ ఇప్పుడు జొమాటో కానివ్వండి, ఆర్ ఇండియా మార్ట్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీలంతా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు కదరా వాళ్ళు, వాళ్ళకేం డబ్బులకేం కొదవా అనేసి. అంత కష్టపడినారు వాళ్ళు. ప్రతి ఒక్క షార్ట్లో నా ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళు ఎంత కష్టపడినారు, మళ్ళీ వాళ్ళ డైరెక్షన్ ఎట్లా మార్చుకున్నారు, తర్వాత ఎట్లా వెళ్ళారు, ఇవన్నీ మనకు తెలియాలనేసి. దాంతో కొంతమంది ఏంటంటే, ఆ ప్రోడక్ట్ మంచిది కాదు, వాడు చీటరు, వీడు చీటరు, వాడిని తొక్కుంటా పైకి వచ్చినాడు, వీడిని తొక్కుంటా పైకి వచ్చినాడు, ఇవంతా మనకెందుకు. మనకి ఒక షార్ట్, ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బైజూసే వీడియో పెట్టాను అనుకోండి, బైజూస్లో మొత్తం ఏం జరిగింది ఒక 3 years 4 years అనేది నేను 1 minute పెట్టాను, ఓకేనా. మనకి దాంతో ఏ పాయింట్ మనకు కావాలో, వాళ్ళు ఏం తప్పు చేశారో ఆ పాయింట్ మనం తెలుసుకుంటే, మనం నెక్స్ట్ చేసేటప్పుడు మనం ఆ తప్పు చేయకుండా మనం కాపాడుకోవచ్చు. ఈవెన్ సెక్సైన్ కంపెనీస్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో కూడా స్టార్ట్ చేశారు, తర్వాత పివోట్ ఇచ్చి మళ్ళీ వేరే బిజినెస్ మోడల్ స్టార్ట్ చేశారు. ఓకే, ఎందుకు పివోట్ ఇచ్చారు, అక్కడ ఏం తప్పు జరిగింది, తర్వాత వాళ్ళు ఏం మార్చుకున్నారు, ఇవి లెసన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. వాళ్ళు ఎవరిని తొక్కేసి ఎవడు వస్తే మనకెందుకు. ఆ లెసన్స్ మనం తెలుసుకోవడం వల్ల మన బిజినెస్లో మనకి టైం సేవ్ అవుతుంది, అంతే. అక్కడ వరకే చూడాలి. ఇప్పుడు నేను కూడా వాట్ ఎవర్
నా 2 years జర్నీ ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాను. 2 years అయింది ఇప్పటి వరకు, ఓకేనా. దాంతో ఈ 2 yearsలో మోహన్ ఏమేమి మిస్టేక్స్ చేశాడు, ఈ మిస్టేక్స్ నేను ఏజెన్సీ పెడితే నేనేమేమి చేయకూడదు, ఆర్ నీ కంపెనీ పెడితే నేనేమి మిస్టేక్స్ చేయకూడదు, ఇవి మాత్రమే తీసుకోవాలా. మోహన్ నీకు తెలీదా వాడు మోసం చేస్తున్నాడు నేను అనేసి అంటే అప్పుడు నాకు అన్నీ కరెక్ట్గానే కనిపిస్తాయి, ఓకేనా. ఇప్పుడు చెప్పుకోవడానికి బయట నుంచి చూసేదానికి అన్నీ బాగానే ఉంటాయి, ఆ సినారియో వేరు, సిచ్యువేషన్ వేరు, ఓకేనా. సో అది నేను జడ్జిమెంట్ చేయలేను, నేను మిమ్మల్ని తప్పు అని నేను చెప్పలేను. ఒకరిని జడ్జిమెంట్ చేయడం కోసం ఈ వీడియో కాదనమాట. ఈ వీడియో ఏంటంటే నేను తప్పు చేశాను, నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దండి అని చెప్పడం మాత్రమే నా ఇంటెన్షన్. నేను కరెక్ట్, సో నేను చేసినట్టు మీరు చేయండి కాదు, నేను చేసిన మిస్టేక్స్ మాత్రమే మీరు చేయొద్దని చెప్పడమే నా ఇంటెన్షన్. ఐ హోప్ వీడియో చాలా లెంత్ అయిపోయింది. వీడియోలో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్లో షేర్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేబీ వీడియో అనేది ఒకరికి హెల్ప్ అయినా కూడా మేబీ బెటరే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.